వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇట్సాద్. అయితే మనకు ఇంటర్మీడియట్ జేఎస్సీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారు కొన్ని విద్యా విధానం మీద ఎట్లా ఉంది, ఆయన ఆలోచన విధానం గత 10 ఏళ్ల పాలనలో, ఇప్పుడు కాంగ్రెస్ పాలన 3 ఏళ్ల పాలనలో ఈ విధానాన్ని ఎట్లా చెప్తారు సార్ అని తెలుసుకునే ప్రయత్నం. సార్ ముందుగా నమస్కారం. చెప్పండి సార్, విద్యా విధానం మీద ఎట్లా ముందుకెళ్తుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం? ముఖ్యంగా 10 సంవత్సరాల పరిపాలనలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనేటటువంటి పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఆ ప్రభుత్వము మేము మొదటి 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయినాము, వచ్చే 5 సంవత్సరాలు మేము పొడి చేస్తాము అనేటటువంటి పద్ధతిలో మాట్లాడి 10 సంవత్సరాల కాలాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి తప్ప విద్యా విషయాల లోపల ఎక్కడ కూడా విద్యా వైద్యం తప్ప మేము అన్ని పీకి పడేసామని చెప్పినటువంటి ప్రగల్భాలు చూసాం. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలన ప్రారంభించిన తర్వాత ఈ ప్రజా పరిపాలనలో స్వయంగా విద్యాశాఖను తనే పర్యవేక్షిస్తూ విద్యా వ్యవస్థ లోపల సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా విద్యా వ్యవస్థ పైన సమగ్రమైనటువంటి సమీక్షలు నిర్వహించడం కానీ, అదేవిధంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం కానీ, అదేవిధంగా ఎన్నడూ కూడా విద్యార్థులు ఎవరికి పుట్టిన బిడ్డలు వెక్కి వేడ్చింది అనేటటువంటి పద్ధతిలో ఉన్నటువంటి సందర్భంలో 10 సంవత్సరాల్లో ఆ పిల్లల్ని ఎవరు కూడా పట్టించుకోకపోతే స్కాలర్షిప్లు కానీ, వాళ్ళకి ఇచ్చేటటువంటి డే టు డే సంబంధించినటువంటి సబ్బుల ఛార్జీలు 210% పెంచినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ రకంగా విద్యా వ్యవస్థ లోపల చూడడమే కాకుండా చాలా స్పష్టంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా విద్యా వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఉన్న వాళ్ళు ఒక మైక్రో లెవెల్ ప్రణాళిక గురించి కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఆ మండలంలో ఉన్నటువంటి అధ్యాపకులందరూ కలిసి ఆ మండలంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ప్రభుత్వ బడులకు వచ్చే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపొందిస్తే ఆ ప్రణాళికను యాజ్ ఇట్ ఈజ్ గా నేను అమలు పరుస్తా అని చెప్పినటువంటి విషయం కానీ, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ నియమించడం కానీ, ఈ విధంగా రకరకాలైనటువంటి పద్ధతుల్లో విద్యా వ్యవస్థకు ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఒక మార్గదర్శకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారి ప్రయత్నానికి కూడా ఈరోజు ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఇంకెవరు కానీ, ఈరోజు ఉపాధ్యాయులందరికీ 10 సంవత్సరాల నుంచి అనేక ఆందోళనలు చేస్తే ప్రమోషన్లు చేయనటువంటి ప్రభుత్వం, బదిలీలు చేయాలంటే ట్రాన్స్ఫర్లు చేయాలంటే ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి నిన్న ఉపాధ్యాయుల సమస్యలు నా బాధ్యత, విద్యార్థులకు చదువు నేర్పేటటువంటి బాధ్యత మీది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ఖచ్చితంగా వారి యొక్క స్టేట్మెంట్ మేము పాజిటివ్ గా తీసుకొని వారికి అనుగుణంగా పనిచేసేటటువంటి బాధ్యతను రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరం కూడా ప్రభుత్వానికి పూర్తి సహకారంతో ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రజా పరిపాలనలో ఎట్లా ఉంటుందని చూపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 26 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి రావాలి, అప్పటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, కొత్త నీరు రావాలన్నట్టుగా చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కేస్తున్నారు. ఎందుకంటే 26 ఏళ్ల కంటే విద్యార్థి దిశలో ఉంటారు కాబట్టి అక్కడి నుంచి రాజకీయం చేయడానికి ఒక ఆలోచన విధానం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పే విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ అనేటటువంటిది ఒక రాజకీయ పార్టీ అని చాలా మంది భ్రమిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అంటే అది ఒక పార్టీ అని భ్రమించారు. అది ఒక కుటుంబం. తర్వాత కేసీఆర్, కేటీఆర్, తర్వాత హిమాంశురావు, ఆ తర్వాత ఆయన కొడుకు, ఇది మా పరిపాలన కొనసాగుతుంది. నైజాం పరిపాలన, 1వ నిజాం, 2వ నిజాం, 3వ నిజాం, 4వ నిజాం ఎట్లా అనుకున్నారో అట్లా అనుకున్నారు. కాబట్టి ఆ పార్టీ గురించి చర్చ కానీ బీఆర్ఎస్ వ్యాఖ్యలను పట్టించుకునేటటువంటి వాడు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లేడు. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అటువంటి వ్యక్తులకు, శక్తులకు భవిష్యత్తు రాజకీయాల్లో స్థానం లేదనేటటువంటి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మొత్తానికి ఇదండి మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్న విషయాలన్నీ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆచరణలో చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకెళ్లి ఆయన కొంచెం మంచి ఒపీనియన్ వస్తుంది ప్రజల్లో. అలాంటి ఆలోచన విధానంతో బీఆర్ఎస్ నాయకులు పదే రాజకీయం చేయాలనుకుంటున్న తరుణంలో వాళ్ళు 10 ఏళ్ల పాలనలో ఇప్పుడు ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంట్లో కూర్చో వారికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్న అవసరం లేదని ఏదైతే జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నించారు. మొత్తానికి ఇదంతా చేస్తున్నామని మీటింగ్ సార్.